నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది అయితే దాన్ని కోర్టులో కేసు వేయడం అయితే జరిగింది. దాన్ని కోర్టులో ఎందుకు వేశారు అని అంటే ఆ హిల్ట్ పాలసీ ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆ పాలసీకి విరుద్ధంగా ఉందని చెప్పేసి వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇటు ప్రజాశాంతి పార్టీకి సంబంధించిన అధినేత కె పాల్తో పాటు పురుషోత్తమ రెడ్డి కూడా వారు వేరువేరుగా దానికి సంబంధించి వాళ్ళు కోర్టులో కేసు వేయడం అయితే జరిగింది. అయితే ఈ హిల్ట్ పాలసీకి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే తెలంగాణలో ఉన్న అతిపెద్ద సిటీ హైదరాబాద్ని గ్రీన్ సిటీగా మార్చడమే ఈ హిల్ట్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఇటు తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉన్నది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరాలలో ఏదైతే ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్కి లోపల సైడు అంటే ఓఆర్ఆర్కి లోపల సైడ్లో ఏదైతే పరిశ్రమలకు సంబంధించి కాలుష్యానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చి వాళ్లకు అనుగుణంగా ఎవరైతే ఉంటారో ఇండస్ట్రియలిస్టు వాళ్ళకు ఎవరైతే డబ్బులు ఇచ్చేటోళ్ళు ఉంటారో లేదా వాళ్ళకు ఏదైతే వాళ్ళకు కమిషన్లు ఇచ్చేటోళ్ళు ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళకు కావలసిన చోట అటు కూకట్పల్లి కావచ్చు, అటు నాచారం కావచ్చు, అటు బాచిపల్లి కావచ్చు, ఇలా ఓఆర్ఆర్కి లోపల అందరికీ అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి ఆయన అందరికీ పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో దాన్ని కాస్త ఇప్పుడు ఓఆర్ఆర్కి అవతల అంటే సిటీకి అవుట్స్కట్స్లో దాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంటే ఇప్పుడు తిరిగి దాన్ని మళ్ళీ కోర్టులో కేసు వేయడం జరుగుతూ ఉంది. అటు ఎవరు ప్రేరేపిస్తున్నారు ఈ కేసు వేయడానికి? ఎందుకంటే గ్రీన్ సిటీగా మార్చడానికి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఆ హెల్త్ పాలసీని తీసుకొచ్చింది. అదేమన్నా చట్టవిరుద్ధం అయితే కాదు. యాక్చువల్గా అది ఓన్లీ ప్రకటన మాత్రమే. ఇప్పటివరకు దాన్ని ఇంకా అమల్లోకి తేలేదు. ఆ అమల్లోకి తేక ముందే వీళ్ళు తీసుకుపోయి కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏదైతే ఆ హిల్ట్ పాలసీకి సంబంధించి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి కోర్టు అయితే మధ్యంతర బెయిల్ను ఏదైతే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో చట్టపరమైనవి అన్నీ అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో మాకు సబ్మిట్ చేయాలని చెప్పేసింది. అయితే ఒకటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఒకటే, రేవంత్ రెడ్డి గారి కూడా ఆలోచన ఒక్కటే. ఇక్కడ ఏమిటంటే తెలంగాణ ప్రపంచంలోనే ఒక ఏదైతే మోడల్ సిటీగా తీర్చిదిద్దాలనేది ఆయన ఆలోచన. దానికి సంబంధించి ఏవైతే ఓఆర్ఆర్ లోపల ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వాళ్ళకు ఏదైతే పొల్యూషన్ని అవి చేస్తున్నాయో అవన్నీ తీసుకొని బయటికి వెళ్ళిపోవడం. ఇక్కడ ఇంకొక విషయం, ఏవైతే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ నిజంగా చెప్పాలి అనంటే ఆ ఇండస్ట్రియల్ చుట్టూ ఉన్న వాళ్ళను అక్కడ ఉన్న ప్రజలను కనుక్కొని మరి వాళ్ళకున్న పొల్యూషన్ ప్రాబ్లం ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లం అన్ని కనుక్కున్న తర్వాతనే వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకురావడం అయితే జరిగింది. మరి ఎందుకు ఆ హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తున్నారు అని అంటే దానివల్ల ఆ హిల్ట్ పాలసీ తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు భూదందా చేస్తున్నారని చెప్పేసి చాలా వరకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆ ఆరోపణలు ఎక్కడ నిజం కావు. ఎందుకంటే గ్రీన్ సిటీగా మార్చడమే ముఖ్య ఉద్దేశంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కానీ దాన్ని కొంతమంది ఓర్వలేక ప్రతిపక్షాలు వాళ్ళ స్వలాభాల కోసం, ఎందుకంటే గతంలో వాళ్ళు లాభ పొందారు, ఏవైతే ఉన్నాయో వాళ్ళు లాభ పొందడం అయితే జరుగుతుంది. ఈ హిల్ట్ పాలసీల మీద అటు బీఆర్ఎస్ నుంచి గతంలో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ పాలసీకి సంబంధించి ఆ భూములు ఎవరైతే ఇప్పుడు ఆ హిల్ట్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఆ ఇండస్ట్రీస్ బయటికి వెళ్ళిపోయినాయి, అంటే బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత ఎవరైతే ఇండస్ట్రీ వర్క్కి సంబంధించిన వాళ్ళను మళ్ళీ ఆయన తిరిగి బెదిరియడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాబోయే ప్రభుత్వం మాదే, వచ్చిన తర్వాత మీరు ఆ భూములు కొన్నా కూడా మళ్ళీ తిరిగి వాళ్ళను మేము ఇండస్ట్రీ వాళ్ళకే ఇచ్చేస్తాము, మళ్ళీ తర్వాత మీరు ఇబ్బంది పడవలసి వస్తుందని చెప్పేసి తిరిగి
ఎవరైతే అక్కడ భూములు కొనడానికి ముందుకొస్తా ఉన్నారో వాళ్ళను బెదిరించడం జరుగుతూ ఉంది. గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం. ఏది దొరకక తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు ఎటు దొరకక తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు వాళ్ళకి ఏమీ దొరకక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హెల్త్ పాలసీ ఏదైతే ఉందో గ్రీన్ సిటీగా మార్చడానికి దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రోజులుగా వారు చేస్తున్న ఆరోపణలు అంతా ఇంత కాదు. మనం చూస్తున్నాం చాలా రోజులుగా వాళ్ళు ఎందుకు ఈ హెల్త్ పాలసీ మీద పోరాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రీలు లోపల ఉండి ప్రజలకు ఆ పొల్యూషన్ ఏదైతే ఉందో ఆ పొల్యూషన్ వచ్చి చచ్చిపోవడం ఏదైతే ఉందో అది జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా ఏదైతే ఆ పొల్యూషన్కి సంబంధించి ఎక్కువగా పొల్యూషన్ వల్ల తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీకి దగ్గరలో బ్రతుకుతున్న ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు చాలా బాధపడతా ఉన్నారు, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ హెల్త్ పాలసీని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది అంటే మీకు ఇప్పుడు కమిషన్లు దొరకవని గతంలో మీరు కమిషన్లు తిన్నప్పుడు ఏం లేదా, కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పాలసీని తీసుకుపోయి ఓఆర్ఆర్ అవతల అంటే ఔటర్ రింగ్ రోడ్ అవతల సిటీకి దూరంగా అటు ఫార్మా సిటీ కావచ్చు, ఇటు పొల్యూషన్ ఇండస్ట్రీలు కావచ్చు, ఇలా ఇండస్ట్రియల్స్కి సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని అది బయటికి తీసుకుపోయి బయట పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు. కానీ మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? మీరు వ్యతిరేకించకండి. కావాలి అని అనుకుంటే పాలసీలు నచ్చకపోతే మీరు గమ్మున ఉండండి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించకండి. అనవసరంగా ఏదైతే తెలంగాణ ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు మాత్రం చేయకండి, అది మానుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు హెచ్చరిస్తా ఉన్నా కూడా మీరు ప్రతిపక్ష హోదాను మరిచి మీరు అనవసరమైన అభండాలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేస్తా ఉన్నారు, అటు రేవంత్ రెడ్డి మీద వేస్తా ఉన్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చాలా అన్యాయాలు చాలా ఆకృత్యాలు చేసింది. ఎందుకంటే చాలా వరకు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర వాళ్ళు కమిషన్లు తీసుకోవడం జరిగింది. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏదైతే గ్రీన్ సిటీగా మారదామని తీసుకొచ్చిన హెల్త్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. మీరు చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎందుకు మీకు అంత ఇదైతా ఉంది? ఎందుకు మీకు అంత బాధ అవుతా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆ పాలసీలు ఏవైతే ఉన్నాయో ఎందుకు మీకు అంత బాధ అవుతా ఉంది? ఏది తెలంగాణను గ్రీన్ సిటీగా మార్చడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నా తప్ప మరి గతంలో మీరు ఎందుకు మార్చలేదు? హైటెక్ సిటీ అన్నారు, నానకరాం కూడా ఇటు సైడ్ అన్నారు. ఇటు భూములన్నీ ఏవైతే గవర్నమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో అవంతా అమ్ముకొని మీ ఎవరైతే మీ బినామీలు ఉన్నారో మీ బినామీల పేర్ల మీద చేపించుకున్నారు. అప్పట్లో మీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మీకున్న ఆస్తులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన మంత్రులు కావచ్చు, లేదంటే అక్కడ మీరు గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఆడ ఎక్కడ చూసుకున్నా కూడా ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎవరైనా కావచ్చు, ఆస్తులు ఎంతెంత పెరిగాయి మీకు ఇప్పటివరకు. కాళేశ్వరం అని కట్టారు, ఆ కాళేశ్వరం కాస్త కూలేశ్వరం చేశారు, కాళేశ్వరం కమిషన్ కోసం కట్టారని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తాం. అక్కడ వరకు ఎందుకు? సొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారే చెప్తా ఉన్నారు, ఈ కాళేశ్వరం కట్టింది ఖచ్చితంగా కమిషన్ల కోసమేనని చెప్పేసి ఆమెను బీఆర్ఎస్ నుంచి బయటికి తోలింది కూడా ఆమె ఏదైతే ఆ ఆస్తి తగాదాల వల్ల అని చెప్పేసి బయట చెప్పుకుంటూ ఉన్నారు జనాలు. మరి ఏం చేస్తా ఉంది? ఎందుకు ఈ పాలసీలను మీరు వ్యతిరేకిస్తా ఉన్నారు? ఖచ్చితంగా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీ ఏదైతే ఉందో 100కు 100% ప్రజలకు మేలు చేసే పాలసీయే. ఇదేమీ చట్టవిరుద్ధం కాదు. మున్సిపల్ శాఖకు చట్టవిరుద్ధంగా వెళ్ళట్లేదు. మున్సిపల్ శాఖకు సంబంధించి ఆ శాఖ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉందే తప్ప వాళ్ళేమో చట్టవిరుద్ధంగా వెళ్ళట్లేదు. మీ ఏదైతే ఈ హెల్త్ పాలసీని ఆపాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో దాన్ని మీరు బంద్ చేసుకోవాలి. లేదు అని అంటే ఇక ఈ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో మనుగడ లేకుండా పోతుంది. ముందు భవిష్యత్తులో మీరు ఇలాగే చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు నమ్మే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే గతంలో మీరు చేసిన అరాచకాలు అలా ఉన్నాయి కాబట్టి మీకు ఇప్పుడు తెలంగాణ ప్రజలు 2023 ఎలక్షన్లో మంచి బుద్ధి చెప్పారు. అలాగే ఏదైతే జూబ్లీ హిల్స్ మొన్న బై ఎలక్షన్లో జరిగినాయో ఆ బై ఎలక్షన్లో కూడా అక్కడ ప్రజలు కూడా బీఆర్ఎస్కి తగిన బుద్ధి చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు తొందరలోనే ఏదైతే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఉందో తొందరలోనే మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ రాబోతా ఉంది. మళ్ళీ అక్కడ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే మీ బీఫామ్ మీద గెలిచిన దానం గారు కూడా ఇప్పుడు ఇటు కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి
ఖచ్చితంగా అక్కడ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉండడం ఖాయం. మీరు ఎన్ని చేసినా, ఎన్ని జనాలను ప్రలోభాలు పెట్టినా కూడా, ఎందుకంటే ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయింది. ఇప్పటివరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు బయటికి వచ్చి కనీసం జనాలతో కలవడం కానీ, జనాలతో మాట్లాడడం కానీ ఇప్పటివరకు చేయట్లేదు. ఏదైతే ఆయనకున్న గజ్వెల్లో ఏవైతే ఉందో ఆ ఫామ్ హౌస్లో కూర్చొని ఆయన ప్రకృతితో మమేకమై అక్కడే వ్యవసాయం చేసుకుంటా ఆడ హాయిగా జీవితాన్ని గడుపుతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఎంత చేసినా, ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, అటు హరీష్ రావు కావచ్చు, మీరు ఎన్ని చేసినా కూడా తెలంగాణను మీరు మళ్ళీ తెలంగాణలో మీ బీఆర్ఎస్ పార్టీని తెచ్చుకోవడం కష్టంగానే కనబడతా ఉంది. ఎందుకంటే ప్రజలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు, కాంగ్రెస్ వైపే చూస్తున్నారు కూడా. కాంగ్రెస్ ఇప్పటివరకు ఇచ్చిన హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, అన్నీ కూడా అమలు చేసుకుంటా వస్తూ ఉంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక ఏదైతే దావోస్లో జరిగే పెట్టుబడి జరిగే ఏదైతే ఆ సమ్మిట్ ఉందో అలాంటిది ఒక పెద్ద సమ్మిట్ పెట్టబోతా ఉన్నారు తెలంగాణలో ఈ నెల 8-9. పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల నుండి పెద్ద ఎత్తున తెలంగాణలో పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. ముందు ఖచ్చితంగా చెప్తా ఉన్నాము, ముందు తెలంగాణ ముఖ చిత్రం మారే అవకాశం కనబడతా ఉంది. కాబట్టి మీరు ఎన్ని చేసినా మరొకసారి తెలంగాణలో మీరు గెలిచే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి మీరు ఇవన్నీ మానుకోండి. దయచేసి ఆ హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో, ఇప్పుడు మీకు ఏమీ దొరకట్లేదు కాబట్టి ఆ హిల్ట్ పాలసీ గురించి మీరు ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ హిల్ట్ పాలసీకి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. #you